కడప జిల్లాలో జగన్ 2 రోజులు పర్యటించనున్నారు. రేపు పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఎల్లుండి ఇడుపులపాయలో వైసీపీ గార్డ్ దగ్గర ప్రార్థనలు చేయనున్నారు. 2 రోజుల పర్యటనలో పార్టీ నేతలు కార్యకర్తలతో జగన్ సమావేశం కానున్నారు. కడప జిల్లాలో జగన్ 2 రోజులు పర్యటించనున్నారు. రేపు పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఎల్లుండి ఇడుపులపాయలో వైసీపీ గార్డ్ దగ్గర ప్రార్థనలు చేయనున్నారు. 2 రోజుల పర్యటనలో పార్టీ నేతలు కార్యకర్తలతో జగన్ సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కడప జిల్లాలో జగన్ 2 రోజుల పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కడప జిల్లాలో జగన్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించబోతూ ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల ఆయన సొంత నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ ప్రజా దర్బారు నిర్వహిస్తారు. ప్రజలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అర్జీలను కూడా స్వీకరిస్తారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా కలుస్తారు. ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులపైన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అదే సందర్భంలో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి అటు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. అందులో భాగంగా రేపు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఆ ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించి పార్టీ ఎంతవరకు వారికి సహాయం చేయగలదు, వారికి సహకారం అందించగలదు అనే విషయాలను కూడా మాట్లాడి స్థానికంగా పులివెందులకు సంబంధించిన ప్రజలకు హెల్ప్ చేసే కార్యక్రమాన్ని కూడా రేపు జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్లో చేయబోతున్నారు. మరోవైపు ఎల్లుండి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉంది. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు వెళ్తారు. వైఎస్ఆర్ ఘాట్ లో రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళబోతూ ఉన్నారు. రేపు ఎల్లుండి 2 రోజులకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఇది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే లాస్ట్ వీక్ కూడా పులివెందుల్లో పర్యటించారు. అప్పుడు పార్టీకి సంబంధించిన నేతలతో సమావేశమయ్యారు, క్యాడర్తో సమావేశమయ్యారు. అదేవిధంగా ప్రజా దర్బారు కూడా నిర్వహించారు. ఇటీవల కాలంలో జగన్ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి అంటే తన సొంత నియోజకవర్గానికి సంబంధించి కొంత ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. అక్కడ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులతో పాటు సామాన్య ప్రజానికి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఫ్రీక్వెంట్ గా పులివెందుల నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సంపత్. థ్యాంక్ యూ రమేష్.